హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ 11 ఆఫ్ మామ్ ఆఫ్ మాహి. ఈ రోజుతో నా బేబీకి 3 months కంప్లీటెడ్. సో ఈ 3 months నా న్యూ మామ్ జర్నీలో నేను చూసిన కొన్ని మిత్స్, కొన్ని ఫ్యాక్ట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే పథ్యం పథ్యం పథ్యం. న్యూ మామ్ పథ్యం ఫాలో అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్పారు డెలివరీ ముందు. బట్ ఆఫ్టర్ డెలివరీ నాకు మా మామ్ కానీ మా అత్తమ్మ కానీ ఇద్దరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. సో నేనైతే మాత్రం అస్సలు పథ్యం ఫాలో అవ్వలేదండి. విత్ డాక్టర్ గైడెన్స్ నాకు ఆల్మోస్ట్ ఆఫ్టర్ డెలివరీ 13 డాక్టర్స్ విజిట్ చేశారు. నాకు 13 డాక్టర్స్ ఒకటే చెప్పారు, ప్లీజ్ డోంట్ ఫాలో ఎనీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అని చెప్పి. నేనైతే అసలు పథ్యం ఫాలో అవ్వలేదు. సెకండ్ వన్, బేబీ సోప్స్ అండ్ షాంపూస్, మాయిశ్చరైజర్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అంటారండి. బట్ నేనైతే మాత్రం నా బేబీకి ఇవేమీ యూస్ చేయలేదు. 3 monthsలో కూడా నేను యూస్ చేయలేదు. నేను ఓన్లీ ఆల్మండ్ ఆయిల్ అండ్ శనగపిండి ఈ రెండే యూస్ చేశానండి. థర్డ్ వన్, కళ్ళకి కాటుక పెట్టడం, దానివల్ల కళ్ళు పెద్దవి అవుతాయని చెప్పి అంటారండి. నేనైతే మాత్రం అసలు కాటుక అదేం పెట్టలేదు. మీకు ఏదన్నా నమ్మకం ఉంది, దిష్టి తగులుతుంది అని మీ నమ్మకం ఉంటే మాత్రం బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోండి. బట్ కాటుక పెడితేనే కళ్ళు పెద్దవి అవుతాయి, లేదంటే చిన్నగా ఉంటాయి అంటే మాత్రం అది మిత్ అండి. అదైతే అలా ఫాలో అవ్వద్దు. అండ్ ద లాస్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే నోస్ వాళ్ళు మసాజ్ చేస్తున్నప్పుడు ఆయిల్ ఏంటంటే ఇలా నోస్ దగ్గర ఎక్కువ రుద్దుతూ ఉంటే షార్ప్గా ఉంటుంది నోస్, లేదంటే ఉండదు అని చెప్పి అంటారండి. బట్ అది మిత్. ఫ్యాక్ట్ ఏంటంటే మనం అలా గట్టిగా మసాజ్ చేస్తున్నప్పుడు బేసిక్గా న్యూ బార్న్ ఏంటంటే డెలికేటెడ్గా ఉంటాయి కదా, మనం గట్టిగా ప్రెస్ చేస్తున్నప్పుడు ఇంకా అక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో అది కూడా ఒక మిత్తేనండి. సో నా 3 months ఆఫ్ జర్నీలో నేను చూసినవి అయితే ఇవి కొన్ని మీతో షేర్ చేసుకున్నాను.